ఎంతో అన్యోన్యంగా ఉండేవారు ఇంద్రారెడ్డి గారు. అంటే మీ కుటుంబము, మీ ఆయన, మీరు, మీ పిల్లలంతా కూడా. అంటే అటు లక్ష్మీపార్వతి గారి తెలుగుదేశం పార్టీ కూడా అలా సైడ్ అయిపోయింది, అన్నా తెలుగుదేశం పార్టీ అలా వెళ్ళిపోయింది, ఇక మిగిలింది తెలుగుదేశం పార్టీ ఒకటి. అంటే ఆ పార్టీలో, అంటే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేక ఇంద్రారెడ్డి గారు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేకని కాదు, అంటే తెలుగుదేశం పార్టీకి వెళ్ళకూడదనే కదా ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడుచున్నాడు అనే దాంట్లోనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పిలిచి, నువ్వు ఇట్లాగే నాతో ఉంటే నువ్వు హోమ్ మినిస్టర్ ఉంటావని చెప్పి పిలిచి మాట్లాడినారు. మా వారు వచ్చి ఇంట్లో మమ్మల్ని అడిగారు, మరి నేను అటు వెళ్తే హోమ్ మినిస్టర్ ఉంటాను, ఇటు వెళ్తే పదవి పోతుంది అని. మీరేమన్నారు? మేము పోయినా పర్వాలేదన్నాం, రామారావు గారితో ఉండాలన్నాం. అంటే అది మీ నిర్ణయమా, మీ హస్బెండ్ అంటే ఆయన ఇంద్రారెడ్డి ఆయన నిర్ణయించుకొని మమ్మల్ని అడిగి ఉంటాడు అంతే. మీ ఒపీనియన్ ఎలా ఉంటుంది, మామ అనిపించాలని, మీకు పదవికాంక్ష ఉందా లేదా అని టెస్టింగ్ చేశారనుకుంటారా? అది కూడా ఉండొచ్చు. అరే మంత్రిగా ఉంటే మంత్రి గారి భార్య సబితా ఇంద్రారెడ్డి గారు కరెక్ట్ నిర్ణయం చెప్తారా లేకపోతే అవకాశవాదంతో మాట్లాడుతానని డెఫినెట్ గా టెస్ట్ చేసి ఉండదు. అదే ఒక టెస్టింగ్ కూడా చిన్న మంత్రి గారి భార్య హోదా అనిపించుకోవాలి అంటే మాజీ మంత్రి గారి భార్య అలా అట్లా ఎప్పుడు మేము ప్రవర్తించలేదు. రాజకీయాల పదవుల కోసం కాదండి, ఒక ఆలోచనతో చేస్తున్నాం మేము. మా వారు ఫస్ట్ మినిస్టర్ అయినప్పుడు కార్తిక్ 3.5 years ఫస్ట్ స్కూల్లో జాయిన్ చేసినాం. ఇంట్లో కార్ ఉంది కానీ కార్లో పంపించడానికి వీల్లేదని చెప్పాడు మా వారు. హోమ్ మినిస్టర్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ నానప్పుడు. ఓకే, ఎడ్యుకేషన్ మినిస్టర్. నేను 86, 87 చెప్తున్నారమ్మా, నేను 3 years ఉన్నప్పుడు. ఎడ్యుకేషన్ వాళ్ళు ఎవరో ఉన్నారు, పంపించడానికి వీల్లేదన్నారు. బస్సులో పంపించు, బస్సులో తీసుకొచ్చుకో, బస్సులో పంపించేదాన్ని. నేను 2 years బస్సులో వెళ్ళాను. వాస్తవమంటారు అది? ఇంకా దాంట్లో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అటెండర్ కూడా ఉన్నాడు. గర్వంగా రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కొద ఉండదు, మంత్రి తలుచుకుంటే మంది మార్బలానికి కొదవేముంటుంది. మేము ఏమంటున్నాం అంటే అండి, గర్వంగా చెప్పుకుంటాం, గర్వంగా చెప్తాము, మేము గర్వంగా ఫీల్ అవుతాం. ఎస్, మా వారు బస్సులో పంపించమన్నారు. కష్టం ఏంటో తెలవాలి పిల్లలకి, బస్సులోనే పంపించన్నారు. తర్వాత 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 ఇంకా ముగ్గురు పిల్లలు అయిపోయిన తర్వాత బస్సులో ఎందుకని చెప్పేసి అట్లా తర్వాత కన్విన్స్ అయినారు ఆటోలు పంపించడానికి. కార్లు ఉపయోగించనే లేదండి మమ్మల్ని. ఇంద్రారెడ్డి గారు మంత్రిగా పనిచేశారు, మీరు అంటున్నారు హోమ్ మినిస్టరు, విద్య, లేబరు, ఈ శాఖలన్నీ ఆయన చేపట్టారని మీరే అంటున్నారు. ఒక మంత్రిగా పనిచేసిన ఇంద్రారెడ్డి గారికి ఆ రోజు ఉన్న ఆస్తులు ఎంత, ఆయన కుటుంబానికి, అంటే ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారికి తన కుమారులకు ఉన్న ఆస్తులు ఎంత అంటారు? మేము ఆస్తులు పెంచుకోవడానికి పని చేయలేదండి, ప్రజల అభిమానాన్ని పెంచుకోవడానికే పని చేసినాం. అప్పటి ఆస్తులు పెరిగాయంటారా తగ్గాయంటారా? మా జిల్లా వాళ్ళకి అందరికీ తెలుసు మా ఆస్తులు పెరిగినాయి తరిగినాయి అనేది. మేము ఎక్కడున్నాం అక్కడే ఉన్నాం, పోతే అభిమానాన్ని చురగొన్నాం, హోదాలు పెరిగినాయి. హోదాలతో పాటు ఆస్తులు కూడా పెరిగాయి అనుకుంటా. ఆస్తి ఇప్పుడే చెప్పాను, అందుకే ఆస్తుల మీద మేము దృష్టి పెట్టలేదండి. మాకు ఎంతసేపు ప్రజల అభిమానమే చూసుకున్నాం తప్పిస్తే ఆస్తుల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇటుపక్క. మరి ప్రజల అభిమానాన్ని చూరగొన్నప్పుడు మీ కుమారుడు మిస్టర్ కార్తిక్ రెడ్డి గారు ఎందుకు ఓటమి చెందారంట 2014? మొన్న జరిగిన ఎలక్షన్ అనేది డిఫరెంట్ ఎలక్షన్ అండి, ఎమోషనల్ ఓటింగ్ జరిగింది. మొన్న వ్యక్తులను, వ్యవస్థను, పార్టీని చూసి ఓటేయలేదండి. తెలంగాణ వాదం, సీమాంధ్రవాదం. కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చాయంటారు ఎక్కడ? తెలంగాణలో 21. ఎంపీ స్థానాలు ఎన్ని వచ్చాయి? 2 ఎంపీ స్థానాలు వచ్చాయి. మిగతా వాటి నా గురించి మా పార్లమెంట్ గురించి చెప్తాను, మీరు మమ్మల్ని అడిగారు. మిగతా స్థానాల్లో గెలవడానికి గల కారణము, మీ పార్లమెంట్లో ఓటమికి గల కారణాలు ఏమంటారు? అందుకే చెప్తున్నా, మా పార్లమెంట్ అని అందుకే చెప్తున్నాను నేను చెప్తాను. మా దగ్గర 2 సిస్టమ్స్ ఉన్నాయి, సీమాంధ్రలు ఉన్నారు మా పార్లమెంట్లో, తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఆ ఎమోషనల్ ఓటింగ్, సీమాంధ్ర వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మేము అన్యాయమైనమని కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదు. అంత ఇంత తెలంగాణ వాళ్ళందరూ కేసీఆర్ వల్ల తెలంగాణ వచ్చిందనే ఫీలింగ్తో అక్కడ వేస్తున్నారు, అక్కడ మేము దెబ్బతిని. నమస్కారం అండి, నేను మీ సబితా ఇంద్రారెడ్డిని. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు iDreamsలో తప్పకుండా చూడండి.